దేవుడికి అస్సలు జాలి దయ లేదబ్బా. ఎవరికి కావాల్సింది వాళ్ళకి ఇచ్చేస్తే అందరూ హ్యాపీగా ఉంటారు కదా, కానీ అస్సలు ఇవ్వడనమాట. డబ్బులు విలువ తెలియకుండా ఉండే వాళ్ళకి వద్దొద్దు అంటున్నా డబ్బులు వస్తూనే ఉంటుంది. ఒక్కొక్క రూపాయి కూడబెడుతూ కష్టపడే వాళ్ళకి ఒక్కొక్క రూపాయే కూడబెట్టుకుంటూ ఉండు జీవితాంతం అని వరం ఇచ్చేస్తాడో ఏమో. కష్టపడే వాళ్ళకి ఎప్పుడు ఫలితం అనేదే ఉండదు అని అనిపించేస్తుంది ఒక్కొక్కసారి. ఇక బంధాల విషయానికి వస్తే గయ్యాలి అత్తకి మంచి కోడల్ని ఇస్తారు, మంచి అత్తకి గడసరి కోడల్ని ఇస్తారు. ఇలా మార్చి మార్చి ఇవ్వకుండా వాళ్ళకి మంచి కోడల్ని మంచి అత్తని చేకూరిస్తే ఇంకా హ్యాపీగా ఉంటారు కదా, కానీ అస్సలు జరగదన్నమాట అలాంటివి. ఇక పిసినారి భర్తకి బాగా ఖర్చు పెట్టే భార్య దొరుకుతుంది, సైలెంట్ గా ఉండే భార్యకి వాంగుతూ ఉండే భర్త దొరుకుతాడు, లేదా వాంగుతూ ఉండే భార్య దొరుకుతుంది, భర్త సైలెంట్ గా ఉంటారు. ఎవరో ఒకరు నెగ్గాలి కదా, ఇద్దరు నెగ్గాలి అని అనుకుంటే కాపురాలు కూలిపోతుందని ఇలా అటు ఇటు మార్చి మార్చి వేస్తాడో ఏమో మరి దేవుడు. ఇక సింపుల్ గా మన సెల్ఫ్ గురించి ఆలోచిస్తే కూడా చాలా మందికి కర్లీ హెయిర్స్ ఇష్టం, కానీ వాళ్ళకి చూస్తే స్ట్రైట్ హెయిర్స్ ఉంటుంది. కానీ చాలా మందికి స్ట్రైట్ హెయిర్స్ ఇష్టం, కానీ వాళ్ళకి చూస్తే కర్లీ హెయిర్ ఉంటుంది. అలా మార్చి మార్చి పెట్టేసి ఉంటాడు అనమాట. నాకు అనిపిస్తుంది మనకంటే టీవీలు, ఫోన్లు, ల్యాప్టాప్లు ఇలాంటి ఉంది ఎంటర్టైన్మెంట్ కోసం, దేవుడికి మనమే కదా ఎంటర్టైన్మెంట్. అందుకనేసే మనల్ని ఇలా మార్చి మార్చి పెట్టి ఆయన పైన కూర్చుని వేడుక చూస్తూ ఉన్నాడేమో అనేసి. మనకు మించిన ఎంటర్టైన్మెంట్ ఇంకెవరు ఇస్తారు వాళ్ళకి? సూపర్ ఎంటర్టైన్మెంట్ కదా దేవుడికి.